హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. ఇక్కడ చూసారా అండి, మేము బంతి పూల చెట్లు నాటాము. ఈ 2 కలర్లు వేసామండి. ఇప్పుడే పూలు మొగ్గలు ఇప్పుడే విచ్చుకుంటున్నాయి. చూసారా, ఇప్పుడే మొగ్గలు విచ్చుకొని చిన్న చిన్న పూలుగా విడుగుతూ ఉన్నాయి. 2 కలర్లు వేసామండి. ఒకటి రెడ్ కలరు, ఒకటి ఎల్లో కలరు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి మొగ్గలు. దిగిన పూలన్నీ కూడా ఇట్లాగా ఉంటున్నాయి. అయితే నేను మీకు ఒకటి చెప్దామని అనుకుంటున్నానండి. నిన్న తిరుపతికి వెళ్ళేటప్పుడు ఒక పోలీస్ అంకుల్ ఒక క్యాబ్లో ఎక్కామండి. ఎక్కితే ఆయన పీలేరు నుంచి తిరుపతికి వెళ్ళే రూట్లో మధ్యలో దిగిపోయాడు. ఈయన ఛార్జ్ అడిగితే ఆయన ఇవ్వలేదన్నమాట. వాళ్ళకుండే ఆ పోలీస్ జాబ్ అనేది వీళ్ళేమి గవర్నమెంట్గా సర్వీస్ ఏం చేయలేదు కదండి. హాఫ్లో హాఫ్ అన్నా ఇస్తే వాళ్ళు కొంచెం సంతోషపడతారు కదా. వాళ్ళ కష్టం మీద వాళ్ళు ఏదో సమాజంలో బతుకుతూ వాళ్ళ కుటుంబం కోసం వృత్తి చేసుకుంటున్నారు. అయితే ఆయన అట్లా ఏమి ఇవ్వకుండా వాళ్ళు ఒక ఫ్యామిలీ డ్రైవర్గా కూడా చూడకుండా ఏమి ఇవ్వకుండా ఆయన్ని చేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ అన్న చాలా బాధపడ్డాడండి. చూసారా, వీళ్ళు ఒక టికెట్ వాళ్ళకు ఆ ప్లేస్లో ఇంకొకరు ఉంటే ఒక టికెట్ అనేది వాళ్ళకు వచ్చిండేది కదా. అలాగా అనేసి ఆ పోలీస్ జాబ్ అనేది దానికి ఉండే పవరు, వాళ్ళకున్న గౌరవము అనమాట. గౌరవంగా ఉండాలండి. ఇలాంటి చిన్నవి ఇది చేసి వాళ్ళు చిన్నగా బతికే వాళ్ళని ఎందుకు అలా చేయడం అనేది నా ఒపీనియను. వాళ్ళు చేసే ఇదిలో వాళ్ళు కూర్చునే ప్లేస్లో ఇంకొక టికెట్ అనేది వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అలాంటప్పుడు ఎక్కకపోవడమే మంచిది కదండి. నాకైతే ఆయన గారి వ్యక్తిత్వం నచ్చలేదు.